హాయ్ అందరికీ నమస్కారం అండ్ హ్యాపీ కనుమ. ఎవ్రీ ఇయర్ మా ఇంట్లో కనుమ మా అత్తయ్య వాళ్ళ పుట్టింట్లో సెలబ్రేషన్ చేసుకుంటాం. సో ఈ ఇయర్ కూడా అక్కడ ఆఫ్టర్నూన్ లంచ్కి వెళ్ళాం. నేను వెళ్ళేసరికి మా పిన్ని గారెలు చేస్తుంది. తను చాలా స్పైసీగా గారెలు చేస్తుంటుందండి. సో అలా ఆ గారెలు చూస్తూ 2 టేస్ట్ కూడా చేశాను. చాలా క్రిస్పీగా చేశారు. గారెలు అయిపోయిన తర్వాత నాకు ఇష్టం అని చెప్పి పాపడ్స్ కూడా ఫ్రై చేశారు. వెళ్ళేసరికి చాలా టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఐటమ్స్ ప్రిపేర్ చేసి ఉంచారు. అన్నం, సాంబార్, ఫిష్, మటన్, బిర్యానీ, గారెలు. ఇంకా నేను ఫిష్, మటన్ తిన్నని చెప్పేసి మా సిస్టర్ నా కోసం గుడ్డు కర్రీ కూడా చేసి ఉంచింది. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇన్ని వెరైటీస్ చేసుకున్నాక ఇంకా మనం ఆగుతామా? సో వెంటనే పిల్లలకి ఫస్ట్ వడ్డించేసి తర్వాత మేము కూడా తినేసాం. నా పక్కన కూర్చున్న వాళ్ళందరూ మా సిస్టర్స్ అండ్ నా ఆపోజిట్లో ఉన్నది మా పిన్ని. ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ, ఫెస్టివల్ అంటేనే ఫ్యామిలీ కదండి. సో సింగిల్గా ఉంటూ మనం ఎంత ఎంజాయ్ చేసినా ఆ లుక్ అంటూ రాదు. ఫ్యామిలీ ఉంటే ఆ హ్యాపీనెస్ వేరు. నేను ఒక విధంగా చాలా లక్కీ, ఎందుకంటే చాలా మంచి ఫ్యామిలీ నాకు దొరికారు. చాలామందికి ఫ్యామిలీస్ దొరకడం వరం అవుతుంది, కొంతమందికి శాపం కూడా అవుతుంది. ఏదైనా అండర్స్టాండింగ్ బట్టి ఉంటుంది. ఈ విషయంలో మాత్రం నేను చాలా లక్కీ అనే చెప్పుకోవాలి. మా లంచ్ ఫినిష్ అయిపోయాక మా సిస్టర్ అయితే గేమ్ ఆడదామన్నారు. సో హౌజీ గేమ్ అయితే ఆడాం. పిల్లలైతే డ్యాన్స్ చేస్తున్నారు. మా తమ్ముడు ఉన్నాడే, వాడు చాలా యాక్టివ్ అండి, సేమ్ నాలానే. అలా డ్యాన్స్ చేస్తూ ఇంకా మేము బయట నుంచి అయితే పాన్ తీసుకొని వచ్చాము. ఎందుకంటే ఎన్ని వెరైటీస్ తిన్నా పాన్తోనే కంప్లీట్ అవుతుంటుంది కాబట్టి. సో పాన్ తీసుకొని వచ్చి, ఆ పాన్ అయితే నాకు నచ్చదు. అందులో ఏదైతే ఫ్రూటీ స్వీట్గా ఉంటాయో అవి అయితే తీసుకొని తినేసాం. ఇయర్ అయితే కనుమ మా ఇంట్లో ఇలా సెలబ్రేషన్ చేసుకున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ప్రతి ఒక్కరికి ఇయర్ అంతా మంచి జరగాలి అని నేను కోరుకుంటున్నాను. బాయ్ అండి.